హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేసీ లర్న్ ల్యాబ్. ఈరోజు వచ్చేసి మనం ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి టైటిల్ బార్. ఓకేనా, ఇక్కడ ఏముంటుంది, మన వర్క్ బుక్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకేనా, అంటే నేను ఈ వర్క్ బుక్ని బుక్ 2గా సేవ్ చేశాను కాబట్టి బుక్ 2 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, డన్ విత్ టైటిల్ బార్. నెక్స్ట్ వచ్చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అన్నమాట. ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇది ఎక్కడుంది, మనకి టైటిల్ బార్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇక్కడ మనకి హోమ్, సేవ్ యాజ్ అలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన కమాండ్స్ ఇక్కడ ఉంటావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్లీట్ ఏరియా ఉంది కదా, ఈ కంప్లీట్ ఏరియాని మనం రిబ్బన్ అని అంటామన్నమాట. ఓకేనా, మనకి ఈ రిబ్బన్లో మనకి ట్యాబ్స్ ఉంటాయి, వీటిని ట్యాబ్స్ అంటాం. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, ఇవన్నీ ఏంటి, ట్యాబ్స్. ఓకేనా, ఈ కంప్లీట్ ఏరియానేమో రిబ్బన్, ఈ రిబ్బన్లో ఉన్న వీటిని ట్యాబ్స్. మనకి ప్రతి ట్యాబ్లో డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఇవన్నీ కమాండ్స్, ఇన్సర్ట్ ట్యాబ్లో కమాండ్స్, అలా ఈచ్ ట్యాబ్లో చాలా కమాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్ కదా, రిబ్బన్ గురించి డిస్కస్ చేసాం. రిబ్బన్ ట్యాబ్స్. ఓకేనా, ఇది రిబ్బన్ ఏరియా, దీన్ని రిబ్బన్ ఏరియా అంటాము. నెక్స్ట్ నేమ్ బాక్స్. ఇది నేమ్ బాక్స్ కదా, నా కర్సర్ ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ చూపిస్తాం మనం. కర్సర్ తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేసినా అదేంటి అనేసి మనకి చెప్తుంది అన్నమాట. ఇది వచ్చేసి నేమ్ బాక్స్. ఇది ఎక్కడుంది, ఫార్ములా బార్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. మనకి ఈ నేమ్ బాక్స్లో మనం ఎక్కడైతే కర్సర్ని సెల్లో పెడతామో ఈ సెల్ యొక్క అడ్రస్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది నేను ఇక్కడ నా కర్సర్ ఇక్కడ పెట్టాను అంటే G5. ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటి, G5 అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఆ సెల్ యొక్క అడ్రస్ ఎక్కడుందనేసి. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములా బార్. ఇది ఎక్కడుంది, నేమ్ బాక్స్కి రైట్ సైడ్లో ఉంది కదా ఫార్ములా బార్. మనం ఇప్పుడు ఇది సెల్ కదా, ఈ బాక్సెస్ అన్నిటిని సెల్స్ అంటాం కదా. మనము ఈ సెల్లో డేటా కానీ ఫార్ములా కానీ ఎంటర్ చేస్తాము, మరియు డెలీట్ కానీ ఎడిట్ కానీ చేస్తామన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వచ్చిన దీని యొక్క అడ్రస్ ఏంటి, E3, ఇక్కడ డిస్ప్లే అవుతుంది E3. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేసి ఇక్కడ రోజ్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, ఈ సెల్లో అంటే ఇక్కడ నేను ఏం టైప్ చేసాను ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అది ఫార్ములా బార్ యొక్క యూజ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇవి కాలం నేమ్స్ అనొచ్చు, లేదంటే కాలం హెడ్డింగ్స్ అనొచ్చు. కాలమ్స్ అని వేటిని అంటాము, ఏవైతే వర్టికల్గా ఉంటుందో వాటిని కాలమ్స్ అంటాము. ఓకేనా, ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం, అలా మనకి చాలా కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రో. ఇవి రో హెడ్డింగ్స్ అన్నమాట. 1, 2, 3, 4 ఏవైతే వర్టికల్, లెఫ్ట్ టు రైట్ వర్టికల్ ఉంటుందో అది రో అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ సెల్. యాక్టివ్ సెల్ అంటే ఏంటిది, మనం ప్రస్తుతం ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాన్ని యాక్టివ్ సెల్ అంటాము. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను అంటే F5 అనేది యాక్టివ్గా ఉంది కాబట్టి యాక్టివ్ సెల్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే E3 అనేది యాక్టివ్ సెల్ కదా. అలా ఇక్కడ చూస్తే మిగతా సెల్స్తో ఈ సెల్ని పోలిస్తే ఈ సెల్ యొక్క బార్డర్స్ హైలైట్ అయింది కదా, అంతే, అది యాక్టివ్ సెల్. ఓకే, ఇదంతా వర్క్షీట్ ఏరియా అనమాట. మనం దీన్ని వర్క్షీట్ ఏరియా అంటాము. ఇక్కడ మనకి కాలమ్స్, రోస్ ఉంటాయి. ఓకేనా,
మనం ఇక్కడ డేటాని ఎంటర్ చేస్తాము, ఎడిట్ చేస్తాము, వర్క్ చేస్తాము ఇక్కడ డేటా పైన. నెక్స్ట్ వచ్చేటి షీట్, ఇక్కడ బాటమ్ లెఫ్ట్లో షీట్, ఇక్కడ షీట్ ట్యాప్స్ అంటాం వీటిని. మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తే న్యూ షీట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఒకవేళ మనకి కొత్త వర్క్ షీట్ కావాలనుకో ఇక్కడ ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మనకి న్యూ షీట్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది మనకి. ఇప్పుడు నేను నా కర్సర్ తీసుకెళ్ళి ప్లస్ ఒక ఐకాన్ పైన ప్లేస్ చేశాను. సో మనకి ఏమని చూపిస్తుంది, న్యూ షీట్ అలా. ఓకేనా. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ హైలైట్ అవుతుంది, ఇది హారిజెంటల్ స్క్రోల్ బార్ అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వర్క్ షీట్ని మనం లెఫ్ట్కి రైట్కి డైరెక్షన్ మూవ్ చేయడానికి ఈ హారిజెంటల్ స్క్రోల్ బార్ని యూజ్ చేస్తాం. ఒకవేళ నాకు వర్టికల్గా మూవ్ అవ్వాలనుకో అప్పుడు మనం వర్టికల్ స్క్రోల్ బార్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ బార్. ఇక్కడ మనకి స్టేటస్ బార్ అనేది ఇక్కడ మనకు చూపించట్లేదు. ఓకేనా. అసలు స్టేటస్ బార్ అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఇదంతా స్క్రీన్ కదా, స్క్రీన్ కింద ఇక్కడ ఈ నా కర్సర్ ఎక్కడైతే ఉందో దాన్ని నార్మల్గా ఏదైనా స్టేటస్ బార్ అంటాము. ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను నార్మల్గా నాకు కొంత డేటా ఉంది, లైక్ మార్క్స్ అనుకున్నాము, ఎగ్జాంపుల్ మార్క్స్ ఉంది. ఇప్పుడు నేను ఈ మార్క్స్ ఉన్న సెల్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టేటస్ బార్లో నాకు ఏం కనిపిస్తుంది, యావరేజ్, కౌంట్, సమ్. అంటే ఈ సెల్స్లో ఉన్న వాల్యూస్ ఉంది కదా, ఆ వాల్యూస్ యొక్క యావరేజ్ కానీ కౌంట్ కానీ సమ్ చూపిస్తుంది. అంటే ఎప్పుడు నాకు ఇది డిస్ప్లే అవుతుంది, నేను ఎప్పుడైతే ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఓకే. ఇప్పుడు నేను డీసెలెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు నాకు డిస్ప్లే అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఎంటీ ఉంది కదా అలా. ఇప్పుడు సపోజ్ నేను ఓకే ఇక్కడ ఉంది, ఇప్పుడు నేను ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా. చూడండి, సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిస్ప్లే అవుతుంది, అన్సెలెక్ట్ చేస్తే పోతుంది, అంతే. ఓకేనా. ఇది జూమ్ స్లైడర్. ఓకేనా. జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్నమాట. లెఫ్ట్ కంటే మైనస్ అవుతుంది, రైట్ కంటే ప్లస్ అవుతుంది. ఓకేనా. డన్. నెక్స్ట్ ఇక్కడ ఇదేమో వర్క్ బుక్ ఏరియా అంటాం అన్నమాట. అంటే ఒకవేళ మనం ఈ ఎక్సెల్ని డిఫరెంట్ వ్యూస్లో చూడాలి అనుకున్నప్పుడు మనకి ఎక్సెల్ వర్షన్స్ని బట్టి ఆప్షన్స్ ఉంటుంది. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Thank you.